వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, వంగవీటి రాధాకు చంద్రబాబు నాయుడు కీలక పదవి ఇవ్వబోతున్నారా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే వంగవీటి రాధాకు సంబంధించి, ఆయన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి, ఆయన అభిమానుల్లో కానీ, ఆయన ఫాలోయర్స్ కానీ, వాళ్ళ తండ్రి ఫాలోయర్స్లో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, చాలా ఆస్పిరేషన్స్ కూడా ఉన్నాయి. తనకి ఎంత ప్రెజర్ వచ్చినా మొన్నటి ఎన్నికలకు ముందు వంగవీటి రాధా ఎక్కడా కూడా బెండ్ కాలేదు. అటు వైఎస్ఆర్సీపీ నుంచి, ఇటు జనసేన నుంచి అనేక రకాలుగా తనకు ఆహ్వానం అందినా ఎక్కడ ఆయన టీడీపీ నుంచి పక్కకు వెళ్లే ప్రయత్నం చేయలేదు. దట్టు మొన్నటి టీడీపీ గెలుపులో కూడా ఆయన కీలక భాగస్వామ్యం అయ్యారు. చాలా చోట్ల టీడీపీ అభ్యర్థుల కోసం ప్రచారం చేశారు. ఈవెన్ మనం చూస్తే వెస్ట్ నుంచి పోటీ చేసిన సుజనా చౌదరి కోసం కూడా రాధా లాంటి వాళ్ళు చాలా కీలకంగా పనిచేయడం జరిగింది. ఈవెన్ చిన్ని లాంటి వాళ్ళ గెలుపులో కూడా. సో అలాంటి రాధాకు సంబంధించి చంద్రబాబు నాయుడు అత్యంత కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అన్న లీక్లు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే, ఆల్రెడీ ఇన్ని సంవత్సరాలుగా ఆయన ఆల్మోస్ట్ 2019 ఎన్నికల కంటే ముందు టీడీపీలోకి వచ్చారు వంగవీటి రాధా వైఎస్ఆర్సీపీ నుంచి. అప్పటి నుంచి కేవలం పదవులకు దూరంగా ఉండిపోయారు. ఆయన కేవలం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక ప్రచారంలో మాత్రమే భాగస్వామ్యం అవుతూ వచ్చారు. తను ఎంతగా కొంతమంది ప్రత్యర్థులు హ్యూమిలేట్ చేసినా, ఎన్ని రకాలుగా తను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా, చంద్రబాబు నాయుడుతో ఎలా కలిసి సెయిల్ అవుతావు రాజకీయాల్లోనే ప్రశ్నించినా, వాటన్నిటికీ కూడా ఎక్కడికక్కడ సమర్థం చేసుకుంటూ, ఎక్కడికక్కడ సంప్రదింపులు జరుపుకుంటూ, వాళ్ళందరినీ కూడా తన క్యాడర్ని కన్విన్స్ చేసుకుంటూ స్టిల్ ఇప్పటిదాకా ఆయన టీడీపీలో కొనసాగుతూ వచ్చారు. మొన్నటి ఎన్నికల్లో పదవి కూడా ఏదైతే ఎమ్మెల్యే టికెట్ కూడా ఆయన ఆశించలేదు, పార్టీ నుంచి ఆఫర్ వచ్చినా. బట్ అలాంటి రాధాకు చంద్రబాబు నాయుడు ఈ రోజున రాజ్యసభ టికెట్ ఇవ్వాలనుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. అయితే ఈ ప్రచారంలో వాస్తవం ఎంత? కేవలం రాజ్యసభ టికెట్ మీదే రాధా హోప్స్ పెట్టుకున్నారా, లేకపోతే నిజంగా టీడీపీ నుంచి ఆ స్థాయిలో ఆఫర్ వచ్చిందా? ఎట్ ద సేమ్ టైం కాప్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి రాధాను చైర్మన్గా పెట్టాలని అనుకుంటున్నారని ఇంకో చర్చ కూడా జరుగుతోంది. కాప్ కార్పొరేషన్ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి దాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసినా మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు దాన్ని రివోక్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఈ చర్చలు అన్నింటిలో మనం చూసినట్లయితే రాధా మాత్రం చాలా సీరియస్గా ఆయన ఒక పదవి ద్వారా పార్టీలోని, ప్రభుత్వంలోని భాగస్వామ్యం చేయాలని చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నారన్న లీక్లు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. అందుకే ఈ రోజున రాధా రాజకీయ భవిష్యత్తు అతి కీలకమైన టర్న్ తీసుకోబోతుందన్న చర్చ కూడా ఉంది అటు ఆయన అభిమానులు. మనం వీటన్నిటికంటే ముందు ఆయన పొలిటికల్గా రాజకీయ జీవితాన్ని కూడా ఆయన ఒకసారి మనం టచ్ చేసే ప్రయత్నం చేయాలి. వంగవీటి రాధా వాళ్ళ నాన్న రంగా లెగసీ ఆయనతో కంటిన్యూ అవుతూ వచ్చింది కానీ ఆయనకు, బట్ ఆ స్థాయిలో మాత్రం రాజకీయంగా అదృష్టం అయితే కలిసి రాలేదనుకోవాలి రాధాకు తన తండ్రి మరణం తర్వాత. సో వంగవీటి రంగా గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది చిన్న వయసులోనే ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇక లోకల్గా అనేక ఇష్యూలను ఆయన హైలైట్ చేస్తూ బెజవాడలో ఒక హీరోగా ఎదిగిన తీరు అందరికీ తెలిసిందే. అంతేకాదు కాపు రిజర్వేషన్ అంశం దగ్గర నుంచి కాపులకు రాజ్యాధికారం దిశగా ఆయన వినిపించిన వాయిస్ నిజంగానే ఆయన ఒక హీరోగానే నిలబెట్టాయి జనంలో. అందుకనే ఆయన హత్యకు గురైన తర్వాత కూడా ఆ స్థాయిలో ఇన్ని సంవత్సరాలు అవుతుంటే రంగా హత్యకు గురై ఊరు మనం అటు వెస్ట్ ఈస్ట్ ఉభయ గోదావరి జిల్లాకి వెళ్ళినా, అటు విజయవాడలో చూసినా, ఎక్కడ చూసినా అడుగు ఒక రంగా విగ్రహం కనిపిస్తుంది ఉంటేనే ఏ స్థాయిలో ఆయన ఓన్ చేసుకుంది కాపు సామాజిక వర్గం అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అలా ఆయన చనిపోయిన తర్వాత ఆయన భార్య రత్నకుమారి ఎమ్మెల్యేగా అయి ఉన్నారు. అందుకని ఆమె కూడా 2 సార్లు అసెంబ్లీని రిప్రజెంట్ చేయడం జరిగింది. దెన్ ఆ తర్వాత తన 2004లో మొదటిసారి రాధా రాజకీయ అరంగేట్రం చేశారు. ఆయన ఆ రోజున తూర్పు నుంచి కూడా ఎమ్మెల్యే కావడం జరిగింది తన తల్లి రెస్ట్ తీసుకున్న తర్వాత. ఇక 2009 ఎన్నికలు వచ్చేటప్పటికే రాధా ఆ రోజున ప్రజారాజ్యం పార్టీ వైపు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీలో చేరారు. చిరంజీవి కూడా రాధాకి అత్యంత ప్రయారిటీ ఇచ్చారు. ఆ రోజు పార్టీలో కీలక భాగస్వామిని కూడా చేశారు రాధాని. అయితే 2009 ఎన్నికల్లో రాధా పోటీ చేసినప్పటికీ కూడా సెంట్రల్ నుంచి ప్రజారాజ్యం తరపున పోటీ చేసిన ఆ రోజు ఓడిపోవడం జరిగింది. ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే 2014 నాటికి ఆయన అప్పటికే ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చాలా కన్విన్స్ చేసి మరి రాధా అప్పుడే ఊగిసలాడారు టీడీపీలోకి వెళ్ళాలా, వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళాలా అని. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో 2014 ఎన్నికల కంటే ముందు మెజారిటీ పీఆర్పీ శ్రేణులు అంతా కూడా కాంగ్రెస్లో విలీనమైన తర్వాత జగన్మోహన్ రెడ్డి వైపే మొగ్గు చూపారు. వాళ్ళకి ప్రజారాజ్యం తర్వాత అటు కాంగ్రెస్ కాకుండా ఇటు వైఎస్ఆర్సీపీ అనేది ఒక ఆప్షన్గా కనిపించింది. దానిలో భాగంగానే రాధా కూడా ఆ రోజున ఏదైతే జగన్మోహన్ రెడ్డి కోరిక మేరకు ఆ పార్టీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. దెన్ 2014 ఎన్నికల్లో రాధా తూర్పు నుంచి పోటీ చేయడం జరిగింది. బట్ గద్దె రామ్మోహన్ చేతిలో 14లో రాధా ఓడిపోయి ఉన్నారు. ఇక ఓడిపోయిన తర్వాత అనేక రకాలుగా సఫికేషన్ ఎదుర్కొన్నారు ఆయన. పార్టీ ఏమో ప్రతిపక్షంలో ఉంది, అయినా కూడా రాధాని అనేక రకాలుగా తొక్కే ప్రయత్నం అయితే పార్టీలో జరిగింది. ఒక మల్లాది విష్ణు లాంటి వాళ్ళని తనకు తెలియకుండా పార్టీలోకి తీసుకోవడం, ఒక గౌతమ్ రెడ్డి లాంటి వాళ్ళకి అనేక నామినేటెడ్ పోస్టులతో జగన్మోహన్ రెడ్డి ఆయన ప్యాంపర్ చేసే ప్రయత్నం చేయడం. అంటే రాధాకి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నారు ఆయన గౌతమ్ రెడ్డి. అలా ఇక రంగా విగ్రహం పెట్టుకోవాలంటేనే తన పర్మిషన్ తీసుకోవాలి అన్నట్టుగా కూడా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించడం. సో ఒక అడుగడుగున ఆయన ఒక సఫికేషన్కి అయితే జగన్మోహన్ రెడ్డి అంటే గురి చేస్తూ వచ్చింది.
ఈ కారణాలతోనే 2019 ఎన్నికలకు ముందు రాధా వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేశారు. ఇన్ని అవమానాలు తాను ఎదుర్కొన్నా ఎక్కడా పిన్ టు పిన్ వాటి మీడియా ముందు మాట్లాడే ప్రయత్నం చేయలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి నచ్చకే తాను బయటకు వచ్చాను, జగన్మోహన్ రెడ్డి మోనోపాలి నచ్చకే తను ఆ పార్టీ నుంచి బయటకు వద్దాం అనుకున్నానంటూ కూడా రాధా మాట్లాడుతూ వచ్చారు. కానీ వ్యక్తిగత విమర్శలకు మాత్రం ఎక్కడా వెళ్ళలేదు. బట్ 2019 ఎన్నికల్లో ఆయన టీడీపీలో జాయిన్ అవ్వాలని నిర్ణయించుకున్న క్రమంలో చాలా వ్యతిరేకత వచ్చింది. వైఎస్ఆర్సీపీని అండర్ కరెంట్ దీన్ని ప్రచారం కూడా చేసింది. వంగవీటి రంగా హత్య వెనుక చంద్రబాబు నాయుడు ఉంటే ఆ పార్టీ జెండా నువ్వు ఎలా కప్పుకుంటావు అంటూ కూడా ఆయన ప్రత్యర్థులు ఆయన టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ రాధా వీటన్నిటికీ సమాధానం చెప్తూనే పూర్తి స్థాయిలో టీడీపీ వైపు వచ్చే ప్రయత్నం చేశారు. 2019 ఎన్నికల్లో ఆయనకి టీడీపీ టికెట్ ఆఫర్ చేసి ఆయన ఆ రోజు పోటీకి కూడా దూరంగా ఉన్నారు. అనేక రకాలుగా చంద్రబాబు నాయుడు కన్విన్స్ చేసినా రాధా ఎక్కడ కన్విన్స్ కాలేదు. బట్ కేవలం జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ప్రచారంలో మాత్రమే భాగస్వామ్యం అవుతానంటూ కూడా ఆ స్థాయిలో ప్రచారం చేశారు. బట్ ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం జరిగింది. టీడీపీ ప్రతిపక్షానికి పరిమితమైంది. వన్స్ టీడీపీ ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత రాధా విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చింది. అనేక సార్లు రాధాని కన్విన్స్ చేస్తూ తన పార్టీలోకి తీసుకునేందుకు చాలా సీరియస్గా ఎఫర్ట్ పెడుతూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. అందుకు కారణం ఉంది. పవన్ కళ్యాణ్ ఎలాగైతే ఆయన పెళ్లిళ్ళ వ్యవహారం దగ్గర నుంచి ఆయన వ్యక్తిగత విషయాల దాకా తాము టార్గెట్ చేస్తూ వచ్చామో కాపు సామాజిక వర్గంలో వైఎస్ఆర్సీపీ అంటేనే ఒక ఏహేభావం వచ్చింది. అందుకే దాన్ని కప్పిపుచ్చుకునేందుకు, ఆ వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు రంగా లెగసీని కంటిన్యూ చేస్తున్న రాధాని తమ పార్టీలోకి తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి ట్రై చేశారు చాలాసార్లు. ఓ ముద్రగడ మీద, ఒక రాధా మీద, అందుకే అంత ఫోకస్ పెట్టారు ఆయన. ఆ తర్వాత రోజుల్లో చూస్తే కొడాలి నాని లాంటి వాళ్ళు, వంశీ లాంటి వాళ్ళు చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి తరపున రాధాతో రాయబారం కూడా చేశారు తమ పార్టీలోకి రావాల్సిందిగా. రాధా ఎప్పుడు వాళ్ళు వచ్చినా అంతే సానుకూలంగా మాట్లాడారు కానీ బట్ జగన్మోహన్ రెడ్డి మీద మాత్రం ఎప్పుడు కూడా ఫోకస్ పెట్టలేదు. తనకున్న జగన్మోహన్ రెడ్డితో ఉన్న ఒక 5 ఏళ్ల పాటు ఉన్న ఒక బిటర్ ఎక్స్పీరియన్స్తో రాధా జగన్మోహన్ రెడ్డి విషయాన్ని ముందుగానే పసిగట్టారు. ఎప్పుడు కూడా ఆ వైపు చూసే ప్రయత్నం కూడా చేయలేదు. ఇక అంతేకాదు, మనం చూసినట్లయితే అన్ని పార్టీల నుంచి కూడా రాధాకు ఆహ్వానం అందింది. టీడీపీలో ఉన్నప్పటికీ కూడా ఆయన అటు జనసేన నాదెండ్ల మనోహర్ వెళ్ళి చాలా సీరియస్గా రాధాతో చర్చించారు ఆయన పార్టీలోకి రావాలని. బట్ రాధా మాత్రం దాన్ని డినై చేశారు. టీడీపీతోనే కంటిన్యూ అవుతూ వచ్చారు ఆయన ఎన్నికలకు ముందు వివాహం కూడా జరిగింది. ఇక ఆ సందర్భంలోనే టీడీపీ నుంచి కూడా ఆయనకి ఏదో ఒక స్థానం, ఆయన కోరుకున్న స్థానం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామంటూ కూడా చంద్రబాబు నాయుడు ఆఫర్ చేశారు. బట్ రాధా ఎక్కడ కూడా దానికి సుముఖంగా అయితే లేరు. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ నుంచి చాలా ప్రెజర్ అయితే జరిగింది. ఇక బీజేపీ కూడా రాధా మీద ఫోకస్ పెట్టింది. ఆయన పార్టీలోకి తీసుకోవాలి, కాపు సామాజిక వర్గాన్ని కన్సాలిడేట్ చేసే కెపాసిటీ ఉన్న రాధా లాంటి వాళ్ళైతే పార్టీకి ఎంతో కొంత ఎడ్జ్ తీసుకొస్తుందని కూడా అన్ని పార్టీలు కూడా రాధా మీద ఫోకస్ పెడుతూ వచ్చాయి. కానీ బట్ రాధా ఎటువైపు కూడా వెళ్ళలేదు. తాను ఇన్నిసార్లు పార్టీ మారితే తన క్రెడిబిలిటీ క్వశ్చన్ అవుతుందంటూ కూడా ఆయన సన్నిహితులతో అంటూ ఉండేవాళ్ళు. అంతేకాదు, ఇక్కడ ఒక కీలక విషయం ఏంటంటే ఎన్నిసార్లు కూడా ఆయన రాధా ఇప్పుడు దాకా కూడా రాధా అనేవాడు టీడీపీలోకి వచ్చేంత వరకు కూడా కాపు వర్సెస్ కమ్మ అనే ఒక కాన్ఫ్లిక్ట్ బెజవాడలో కూడా ఉంటూ ఉండేది, చాలా చోట్ల ఉంటూ ఉండేది. ఈ జనరేషన్కి కూడా తెలియని సంగతులు అవి. సో ఏదైతే రంగా హత్య తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు. సో రాధా ఎప్పుడైతే టీడీపీలోకి ధైర్యం చేసి టీడీపీలోకి వచ్చున్నారు, తన మీద వస్తున్న విమర్శలకు అంతే సానుకూలంగా అంతే సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ఈరోజు కేవలం దాన్ని ఊరిక సమాధానం చెప్పడమో మైకుల ముందు మాట్లాడటమో కాదు, దాన్ని ఆచరణలో టీడీపీ విజయం కోసం టీడీపీలో ప్రతి కీలక అడుగులో ఆయన భాగస్వామ్యం అయ్యారు. ఎక్కడా కూడా కమ్మ కాపు అనే డిఫరెన్సెస్ రాకుండా చాలా జాగ్రత్త పడుతూ వచ్చారు ఆయన. అందుకే రాధా ఈరోజు చాలామందికి ఆదర్శప్రాయుడు అయ్యాడని అనుకోవాలి. ఈవెన్ సుజనా చౌదరి లాంటి వాళ్ళు కమ్మ సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహించి తను పోటీ చేస్తే బీజేపీ తరపున కూటమి అభ్యర్థిగా ఆయన తరపున ఏదైతే రాధా ప్రచారం చేశారు. చిన్ని లాంటి వాళ్ళు ఎంపీగా పోటీ చేస్తే ఆయన తరపున కూడా రాధా ప్రచారం చేశారు. అలా తను ఒక మార్క్ అయితే, ఒక బెంచ్ మార్క్ అయితే క్రియేట్ చేశారు. ఇప్పటికైనా మంచో చెడో ఏదైతే తన తండ్రి మరణం తర్వాత ఒక కాన్ఫ్లిక్ట్ అయితే వచ్చింది 2 కీలక సామాజిక వర్గాల మధ్య. ఇక ముందు మా ఫ్యామిలీ పరంగా అలాంటి ఇష్యూస్ ఉండొద్దని కోరుకుంటున్నాను అంటూ కూడా రాధా తన అనుచరులకు చెప్పే ప్రయత్నం చేయడం కాదు, దాన్ని ఆచరణలో పెట్టే చూపించారు. అందుకైనా తాను పోటీ చేసినా అదే ఇష్యూ తెర మీదకి వస్తుందనే ఆలోచన ఎక్కడ పోటీకి కూడా ఆయన ముందుకు రాలేదు, పోటీకి కూడా దూరంగా ఉండే ప్రయత్నం చేశారు. బట్ టీడీపీతో మాత్రం అంతే సాలిడ్గా అసోసియేట్ అవుతూ వచ్చారు. ఈరోజు అటు లోకేష్తోనూ చంద్రబాబు నాయుడుతోనూ కూడా ఆయనకు అంతే సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దాని పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే రాధాకు సంబంధించి 2 పదవుల మీద చర్చ జరుగుతోంది. ఒకటి, కాపు కార్పొరేషన్ మళ్ళీ పూర్తి స్థాయిలో రివోక్ చేసి దానికి ఆ బాధ్యతలు రాధాకి అప్పగించాలనేది చంద్రబాబు నాయుడు నిర్ణయంగా చెప్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు అటు పవన్ కళ్యాణ్తో కూడా ఈ అంశానికి సంబంధించి చర్చలు జరుగుతున్నట్టుగా కొన్ని లీక్లు వస్తూ ఉన్నాయి. అదే సమయంలో రాధాకు అంతకంటే ఎక్కువ స్థాయి పదవి ఇవ్వాలి, ఆయన వాయిస్ ఎలాగైనా ఢిల్లీలో వినిపించాలనే విధంగా చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ ఆలోచన చేస్తున్నట్టు చెప్తున్నారు. అందుకనే రాధాకి ఈరోజు రాజ్యసభ టికెట్ ఇచ్చి ఆయన్ని ఏదైతే రాజ్యసభకు నామినేట్ చేస్తారో అన్న చర్చ కూడా టీడీపీ వైపు నుంచి
నుంచి జనసేన వైపు నుంచి వస్తూ ఉంది. మరి అల్టిమేట్గా రాధ ఈ విషయంలో ఎంతవరకు కూడా ఆఫర్ను ఆయన అంగీకరించే అవకాశం ఉంటుంది, ఎటువైపు రాధ మొగ్గే అవకాశం ఉంటుందని మనం చూడాలి. మొత్తానికైతే మాత్రం ఈరోజు రాధాకి అత్యంత కీలక పదవి దక్కడం అనేది, ఆ ప్రచారం అనేది మాత్రం ఆయన ఫాలోవర్స్లో ఒక జోష్ను అయితే కలిగిస్తుందనే చెప్పుకోవాలి. ఇన్ని రోజులు చాలా రోజులుగా ఆయన పదవులకు, క్రియేటివ్ పాలిటిక్స్కు దూరంగా ఉంటూ వచ్చారు, బిహైండ్ ద పాలిటిక్స్ మాత్రమే చేస్తూ వచ్చారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో రాధాకి ఆ కూటమి వైపు నుంచి ఎలాంటి పదవి దక్కబోతుంది అనేది మాత్రం ఈరోజు కేవలం బెజవాడ రాజకీయాల్లోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక హాట్ టాపిక్ అయిన అంశంగా మారిందన్నది వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.